నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఇప్పుడు మనం గోల్డ్ కవరింగ్ అనే ఒక చక్కటి కథను విందామండి. రచించిన వారు వేమూరి సత్యనారాయణ గారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. నెక్స్ట్ అన్నాడు రవికుమార్ అసహనంగా కుర్చీలో కదిలి. అంతలోనే తర్వాత వాళ్ళని ఓ 5 నిమిషాలాగి పిలవండి అన్నాడు తన అసిస్టెంట్తో. అప్పటికే 20 మంది యువతుల్ని ఇంటర్వ్యూ చేశాడు అతను. ఇంతవరకు తనకు సంతృప్తినిచ్చిన లక్షణాలు గల అభ్యర్థి ఎవ్వరూ కనిపించకపోవడంతో చిరాకేసింది అతనికి. విసుగు కలిగింది. ప్లెజెంట్ ఫేస్, ప్లీజింగ్ మానర్స్, షార్ప్నెస్ ఇన్ మూమెంట్స్, ఏ బిట్ ఆఫ్ ఫన్. తన కాబోయే స్టెనోకమ్ సెక్రటరీకి ఇవి అతను ఇంగ్లీషులో ఊహించుకున్న లక్షణాలు. వచ్చిన అప్లికేషన్లలో ఎన్నిక చేసి 34కి ఇంటర్వ్యూ కార్డ్స్ పంపించాడు. 20 మందిలో కనీసం తన ఊహలకు దగ్గరగానైనా చేరగలిగిన వారొక్కరైనా లేకపోవడంతో కలిగిన చిరాకుతో ఉన్నాడు అతను. 28 సంవత్సరాల రవికుమార్ అందంగా ఉండడమే కాదు, హుందాగా కూడా ఉంటాడు. 6 అడుగుల పైచిలుకు ఎత్తులో అందుకు తగ్గ కండపుష్టి కలిగిన రవికుమార్ ఆ వయసుకే పెద్ద ఆఫీసర్ కాగలగడం అతని అదృష్టం వల్ల కాదు, అతని అర్హత వల్ల. అందంగా ఉండడమే కాక అందాన్ని ఇన్ముడింపచేసేలా కొత్త ఫ్యాషన్ల దుస్తులు ధరించడం అతని ప్రత్యేకత. అన్ని విధాల నెంబర్ 1 కుర్రాడతను. చాకు లాంటి వాడు. 5 నిమిషాలు ఖచ్చితంగా. 5 నిమిషాలు గడిచాక మళ్ళీ నెక్స్ట్ అన్నాడు రవికుమార్. ఆఫీసులో పనులన్నీ పద్ధతిగా పకడ్బందీగా జరగాలనడమే కాక జరిపించే ఆఫీసర్ రవికుమార్. అసిస్టెంట్ తర్వాత అప్లికేషన్ ఫామ్ రవికుమార్ చేతికి అందించి అభ్యర్థిని పిలిచేందుకు వెళ్ళాడు. అప్లికేషన్ వంక చూశాడు రవికుమార్. పేరు లీలా, గ్రాడ్యుయేట్, టైప్ హయ్యర్, షార్ట్ హ్యాండ్ రికార్డు కూడా బాగానే ఉంది. ఆశ మిణుకుమంది అతనిలో. ఈ లీలా నీ సెక్రటరీ కాబోతోంది అని అతని సబ్కాన్షియస్ ఇచ్చిన సంకేతం అది. స్వింగ్ డోర్ తెరిచింది. రవికుమార్ చూశాడు. ఊగుతున్న డోర్ను కదలకుండా ఆపే ప్రయత్నంలో అటువైపు తిరిగిన లీల కనిపించింది. అద్భుతమైన యాంగిల్లో చూడగలిగాననుకున్నాడు అతను. ఇటు తిరిగిన లీల అతన్ని చూసి అక్కడి నుంచే విష్ చేసి నెమ్మదిగా శబ్దం కాకుండా అతని వైపుకు రాసాగింది. రవికుమార్ చలించాడు. ఎంత అందంగా ఉంది అనుకున్నాడు. హాట్సాప్ బ్రహ్మదేవ అని అనుకున్నాడు. ఆలోచనలలో మరో మెట్టు పైకెక్కి అతనికి ఆమె అందం కనిపిస్తోంది. మరేమీ జ్ఞప్తికి రానంతగా ఆమె సౌందర్యారాధనలో మునిగిపోయాడు. సార్, లీల పిలుపుకి ఉలిక్కిపడ్డాడు. ఊహాలోకం నుంచి బయటపడ్డాడు. పరధ్యానాన్ని విదిలించాడు. ఆఫీసర్గా టైటన్ అయిపోయాడు. ఎస్, దయచేసి మీరు అలా కూర్చోండి అన్నాడు. థ్యాంక్ యూ అంది లీల. కూర్చోలేదు. కూర్చోండి, పర్వాలేదండి. చిలిపితనం మీద పడింది రవికుమార్కి. 2 సార్లు కూర్చోమనన్నా కూర్చొని ఆమె ప్రవర్తన చూసి దట్స్ ఆల్, మీరు వెళ్ళొచ్చు అన్నాడు. నిర్ధారణగా నీకు ఈ ఉద్యోగం దొరకదన్న రీతిలో కంగారుగా కదిలింది లీల. సార్ అంది భయంగా. ఆఫీసర్ చెప్పిన మాట వినడం చేత కాని అభ్యర్థి ఈ ఉద్యోగానికి పనికిరారు, మీరు వెళ్ళొచ్చు. టక్కున కుర్చీలో కూర్చుంది లీల. నవ్వొచ్చింది రవికుమార్కి. పైకి నవ్వలేదు. ఆ పని ముందే చేసి ఉండాల్సింది. ఎస్ సార్. రైట్ అన్నాడు రవికుమార్. టేబుల్ మీద సిగరెట్ లైటర్ అందుకున్నాడు. సిగరెట్ నోట్లో పెట్టుకుని వెలిగించబోతూ ఆమె వంక చూసి ఆగాడు. వెలిగించిన లైటర్ నాపేసి ఆమె వంక చూసి అభ్యంతరమా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఇబ్బందిగా కుర్చీలో కదిలింది. సమాధానం చెప్పండి. నోట్లోని సిగరెట్ తీసి చేతిలో పట్టుకుంటూ అన్నాడు. నసుగుతున్నట్లుగా మా ఇంట్లో ఎవరూ కాల్చరు అంది. అయితే అభ్యంతరం అన్న మాటేగా. ఆమె సమాధానం చెప్పలేదు. బొమ్మలా కూర్చుండిపోయింది అతని వంక చూస్తూ. సమాధానం చెప్పండి. నేను ఇప్పుడు సిగరెట్ కాల్చడం మీకు ఇష్టం లేదా? మాట్లాడలేదు ఆమె. కానీ ఇష్టం లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది. రైట్ అన్నాడు అతను చేతిలోని సిగరెట్ వేస్ట్ పేపర్ బాస్కెట్లోకి విసిరేస్తూ. అయ్యయ్యో, సిగరెట్ పారేశారెందుకు నొచ్చుకుంటూ అందామె. మేనర్స్, గుడ్ మేనర్స్ అని ఆగాడు అతను. కొన్ని క్షణాలు ఆమె అప్లికేషన్ చూస్తూ కూర్చున్నాడు. మీ పేరు అన్నాడు అతను హఠాత్తుగా. లీలా అంది.
మీ పేరు అప్లికేషన్లో రాశారా? అనుమానం కలిగింది ఆమెకి. రాశాను అనుకుంటాను. అప్లికేషన్లో పేరు రాసి కూడా నేను అడిగినప్పుడు ఎందుకు చెప్పారు? అప్లికేషన్లో రాశానని చెప్పొచ్చుగా. ఈ తిక్క ప్రశ్నకు నిజంగా చిర్రెత్తింది లీలకు. అయినా తనను తాను నిగ్రహించుకుంది. అతని ప్రశ్నకు సమాధానంగా అంది. మేనర్స్ అని కొంచెం ఆగి మళ్ళీ అంది. గుడ్ మేనర్స్ అని. రవికుమార్ కళ్ళు మెరిశాయి. అతనికి గమ్యం అతి దగ్గరలో ఉన్నట్లు అనిపించింది. తనకు కావలసిన అభ్యర్థి ఈమెనన్న భావం బలపడసాగింది. ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్నలు అడగాలని లేదు అతనికి. ఆఫీసు పనికి సంబంధించి ఆమె అర్హతలకేం లోటు లేదు. ఎటొచ్చి తనకు పర్సనల్ సెక్రటరీగా ఉండవలసిన ఆమెలో అందుకు కావలసిన అర్హతలు ఉన్నాయా అన్నదే అతను తెలుసుకుంటోంది. మీరు అందంగా ఉంటారు అన్నాడు. నవ్విందామె. సమాధానం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు? నా అందంపై మీ కాంప్లిమెంట్కు. ఐ సీ. మీరు సినిమాల్లో ప్రయత్నించవలసింది. లీల సహనానికి చివరి హద్దు చేరింది. ఆమె ఈ ఆఫీసర్ తనకు ఆ ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుంది. ఆమె సమాధానాల ధోరణి మారింది. మీరెందుకు ప్రయత్నించలేదు అంది. ఆశ్చర్యపోయాడు రవికుమార్. చిన్న సైజు షాక్ తగిలింది అతనికి. ఎందుకలా అన్నారు? మీరు చాలా అందంగా ఉన్నారు. ఐ సీ అని నవ్వాడు అతను. థ్యాంక్స్ అన్నాడు. మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నిజంగానే అందంగా ఉన్నారు. అందమే కాదు, అహం కూడా బాగానే ఉంది మీలో. థ్యాంక్స్. ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ. అతనికి సంతోషమైంది. ఆమెలో అతనికి కావలసిన లక్షణాలు పూర్తిగా కనిపించాయి. ఏ బిట్ ఆఫ్ ఫన్తో సహా. ఇంకా ఏమైనా అడగాలా? వ్యంగ్యంగా అడిగింది లీల. ఇంకా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మొదలెట్టలేదు చిలిపిగా అన్నాడు అతను. రైట్ అందామె. అంటే? అతనిలోని చిలిపితనం వదలలేదు. యూ కెన్ ప్రొసీడ్. అతను మౌనం వహించాడు. కొద్ది క్షణాల తర్వాత అన్నాడు. ఇంటర్వ్యూ అయిపోయింది. లీలా లేచింది. థ్యాంక్స్, నేను సెలవు తీసుకుంటాను అంది. జస్ట్ ఎ మినిట్, మీరు కూర్చునే ఉండండి అన్నాడు రవికుమార్ తను లేస్తూ. ఆమె కూర్చోలేదు. ప్లీజ్ అన్నాడు అతను. కూర్చుందామె. అతను టేబుల్ని చుట్టి ఆమె కుర్చీ దగ్గరికి వచ్చాడు. టేబుల్ పైన ఆనుకున్నట్లుగా కూర్చుంటూ అన్నాడు. చూడండి లీలా, నేను చేసిన ఇంటర్వ్యూ మీకు చిత్రంగా అనిపించి ఉండవచ్చు. అంతేకాదు, మీకు కోపం తెప్పించినట్లుగా కూడా మీ చివరి సమాధానాల వల్ల నేను ఫీల్ అయ్యాను. అలా జరిగితే అలా కోపం తెప్పించేలా నేను ప్రవర్తించి ఉంటే మై సిన్సియర్ అపాలజీస్. కానీ ఒక్క విషయం, నేను ఈ ఇంటర్వ్యూ కేవలం ఆఫీస్లో నా సెక్రటరీగా పనిచేసే యువతి కోసం మాత్రమే చేయలేదు. చెప్తున్నవాడల్లా హఠాత్తుగా ఆగి ఆత్రంగా ఆమె అప్లికేషన్ అందుకున్నాడు. కంగారుగా అప్లికేషన్ 2వ పేజీ తిప్పి చూసి కుదుట పడ్డట్టుగా నిట్టూర్చాడు. థ్యాంక్ గాడ్, మీకు పెళ్లి కాలేదు అన్నాడు. లీలకు లీలగా బోధపడింది విషయం. ఆమె ఆలోచనలు అయోమయంగా తయారయ్యాయి. అలా చూస్తుండిపోయింది. హఠాత్తుగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రవికుమార్. చూడు లీలా, ఈ చేతిని కలకాలం. రవికుమార్, మిస్టర్ రవికుమార్. ఆలోచనల మధ్య నుండి త్రుళ్ళిపడి ఈ లోకంలోకి వచ్చాడు రవి. చుట్టూ పరికించి చూశాడు. ఇంటర్వ్యూ కోసం వచ్చిన అభ్యర్థులలో చాలా వరకు వెళ్ళిపోయారు. తనను ఆకర్షించిన ఆ యువతి కూడా. కంగారుగా లేచి ఇంటర్వ్యూ జరుగుతున్న గదివైపు నడిచాడు. ఇది రవికుమార్ సిల్వర్ జూబ్లీ ఇంటర్వ్యూ. రవికుమార్ ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్. అతనిది డిగ్రీకి మించిన పై చదువులు చదవలేని ఆర్థిక పరిస్థితి. స్వింగ్ డోర్స్ తెరుచుకొని ఇలా ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్ల గదుల్లో అడుగుపెట్టడం ఇంతవరకు 24 మార్లు జరిగిందని రవికుమార్కి గుర్తొచ్చింది. బితుకుమంటున్న మనసును అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ తల పైకెత్తి చూశాడు రవికుమార్. ఆఫీసర్ తన వంక చూడడం లేదు. తను విష్ చేసినా అందుకోలేదు. పక్కన కూర్చున్న అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆఫీసర్ పర్సనల్ సెక్రటరీ కాబోలు. ఆమె కళ్ళతోనే ఏదో మాట్లాడుతున్న ఆఫీసర్ రవికుమార్ ఉనికికి ప్రాముఖ్యం ఇవ్వలేదు. చిన్నగా దగ్గాడు రవికుమార్. రాని దగ్గును బలవంతంగా రప్పించుకుని రవికుమార్ 2వ మారు దగ్గిన తర్వాత కానీ ఆఫీసర్ తల పైకెత్తలేదు. అప్పటికి రవికుమార్ ఆఫీసర్ ఎదురుగా ఉన్న ఖాళీ కుర్చీకి అతి దగ్గరగా, కూర్చోమంటే 4 సెకండ్లలో కూర్చునేంత దగ్గరగా ఉన్నాడు. ఆఫీసర్ రవికుమార్ని కూర్చోమనలేదు. ఇంటర్వ్యూ మొదలైంది. ఎస్, నీ పేరు? ఎన్నో మార్లు చెప్పిన సమాధానాల్ని మళ్ళీ చెప్పడానికి ఉపక్రమించాడు రవికుమార్. కథ సమాప్తం. ఒక వ్యక్తి ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు ఇంటర్వ్యూకి వచ్చిన ఇతర అభ్యర్థుల్లో ఉన్న అందమైన అమ్మాయిని చూసి ఊహాలోకంలోకి వెళ్ళడం కథగా రాద్దామనుకుని చివరికి తయారయ్యే సమయానికి అతను తననే ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్గా
ఊహించుకునే కథగా మారింది ఈ కథ అని రచయిత గారు రాశారండి. ఈ కథ నివేదిత ఆసుపత్రిలో ప్రచురించారు. కథ బాగుందండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.